బ్రేకింగ్ న్యూస్ వరంగల్ జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ బల్వన్ మరణానికి కారణంగా భావిస్తున్న యువతి దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సూర్యాపేటలో ఇద్దరు యువకులను ఓ కుటుంబాన్ని సదరు యువతి వేధింపులకు గురి చేసినట్టు తెలుస్తోంది. పరిచయం పెంచుకుని అప్లై పెళ్లి చేసుకుని ఆపై పెళ్లి చేసుకోవాలని వేధింపులకు పాల్పడినట్టు సమాచారం. తమ మాట వినుకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ లైంగిక వేధింపుల కేసు పెడతా అంటూ సదరు మహిళ బ్లాక్మెయిల్ చేసినట్టు తెలుస్తోంది. లేకుంటే తాను సూసైడ్ చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేసేదని విచారణలో తేలింది. ఇక ఎస్ఐ హరీష్ ఘటనలోనూ సూసైడ్ డ్రామా ఆడినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆ క్రమంలోనే గన్ ఫైట్ జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి యువతి ట్రాప్ కు బలైంది హరీష్ కుటుంబ సభ్యులు అని చెప్తున్నారు. వరంగల్ జిల్లా వాజేడు ఎస్ఐ సూసైడ్ ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతము వాజేడు ఎస్ఐ హరీష్ సూసైడ్ ఘటన లోపల ప్రధానంగా సూసైడ్ అయినప్పుడు ఉన్నటువంటి ఆ యువతి పాత్రపైనే ప్రధానంగా పోలీసులు దృష్టి సారించారు. ఆ క్రమంలోనే యువతికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా వెరిఫై చేస్తున్న క్రమంలో సంచలన విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. తాను 2017 నుంచి కూడా ఒక యువకుని శివ అనేటువంటి యువకుని వైజాగ్ సంబంధించిన యువకుని పెళ్లి పేరుతో మోసం చేశాడు అంటూ ఒకసారి చిలుకూరు పిఎస్ లోపల కేసు పెట్టింది. అదేవిధంగా తాను వైజాగ్ వెళ్ళి అక్కడ తన ఇంటి ముందు కూడా గొడవ చేసింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి చేసుకొని కూడా కాదంటున్నాడు అంటూ కూడా మరొకసారి ఆమె పోలీస్ స్టేషన్ లోపల కేసు నమోదు చేసింది. ఆ తర్వాత తాను ఎల్బీ నగర్ లోపల ఆ యువకుడు తనను వేధిస్తున్నాడు, చంపుతానంటూ బెదిరింపులకు గుర్తిస్తున్నాడంటూ కూడా మరొకసారి ఆ యువకునిపై కేసు, అంటే ఒకే వ్యక్తిపై 3 సార్లు 3 రకాలుగా ఆ కేసులు కూడా నమోదు చేయించడం జరిగింది. ఇక ఆ శివ ఎపిసోడ్ తర్వాత మరొకసారి ఆ చిలుకూరు పిఎస్ లోపల 2023 సంవత్సరంలో కరోనా తర్వాత ఓ యువకుడు అదే గ్రామం దుదియా తండా శివారు గ్రామం చెందినటువంటి యువకుడిని ప్రేమ పేరుతో దగ్గర చేసుకుంది. ఆ తర్వాత స్నేహం అంటూ కూడా నాటకం ఆడి ఆ తర్వాత తను పెళ్లి చేసుకుంటూ ఒత్తిడి తేవడం, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి తను సూసైడ్ డ్రామా ఆడింది. ఈ క్రమం లోపల తనను కాపాడినటువంటి వ్యక్తులందరూ, అదేవిధంగా ఆ యొక్క విజయ్ అనేటువంటి వ్యక్తి, వాళ్ళందరిపై కూడా ఆమె ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. సో అసలు ఆ క్రమంలో ఎస్సీ ఎస్టీకి సంబంధించి గ్రౌండ్సే లేవంటూ పోలీసులు చెప్పినా కూడా పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ కేసు పెట్టేలా చేసింది. దాంతోపాటు ప్రైవేట్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. అంటే తాను మొదటగా స్నేహంతో దగ్గర అవ్వడం, ఆ తర్వాత ప్రేమ పేరుతో వాళ్ళను మోసం చేయడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలంటూ వేధించడం, తర్వాత డబ్బులు డిమాండ్ చేయడం తన యొక్క అలవాటుగా వస్తున్నటువంటి అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. ఇక దాదాపుగా మొత్తంగా 22 మందికి పైగా ఆమె ఈ విధంగా దగ్గర అవ్వడము, తన ఫోన్ నెంబర్ తీసుకోవడం, తన చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఫోన్ నెంబర్ కూడా కలెక్ట్ చేయడము, వాళ్ళతో వేధింపులకు గురి చేయడము, తర్వాత దాదాపుగా 12 పైగా సిమ్లు కూడా ఆమె యూజ్ చేస్తూ సంబంధించిన యువకుల పేర్లతో నెంబర్లు ఫీడ్ చేసుకుంటూ ఆ ఫోన్లో నుంచి తనే థ్రెటనింగ్ మెసేజ్లు కానీ తనపై వేధింపులో చేసినట్లు కూడా మెసేజ్లు పెట్టుకోవడము, ఆ తర్వాత ఆ మెసేజ్లను స్క్రీన్ షాట్లు తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి వాళ్ళని వేధించడం, తర్వాత డబ్బులు డిమాండ్. ఇదంతా కూడా తాను ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేస్తుంది, ఇట్లా ఒక సైకిక్ బిహేవియర్తో చేసినందుకు తెలుస్తుంది. ఇక తనకు సంబంధించి ఒక కేసు విషయం లోపల కూడా మ్యాజిస్ట్రేట్ తనకు మెంటల్ ఇల్నెస్ పై స్టడీ చేయాలని చెప్పడంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కూడా తనకి టీమ్ ఆఫ్ సైకాట్రిస్ట్ కూడా పరీక్షలు చేశారు. తనకు డిజార్డర్తో ఉందంటూ కూడా ఒక రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో తను నమోదు చేసినటువంటి కేసులకు సంబంధించిన బాధితులందరూ కూడా కోర్టులన్నీ పెండింగ్లో ఉన్నాయి. సో ఈ రిపోర్ట్ ద్వారా తాను ఒక్కొక్క సమయంలో ఒక్కో విధంగా ప్రవర్తిస్తూ కొంత సైకిక్ బిహేవియర్ ఉన్నటువంటి అంశాలు కూడా వీళ్ళకి వచ్చాయి. ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్తో కూడా ఆమె సోషల్ మీడియా ద్వారా తనను పరిచయం పెంచుకొని స్నేహం పేరుతో దగ్గరైంది. సో ఆ తర్వాతే సూసైడ్ డ్రామా ఆడడం జరిగినటువంటి విషయాలు కూడా తెలుస్తున్నాయి. అయితే ఈ సందర్భంగానే తాను సూసైడ్ చేసుకుంటే తన ఉద్యోగం కానీ తన కుటుంబం ఇబ్బంది అవుతున్న క్రమంలోనే తనతో కాంప్రమైజ్ చేసుకోవడానికి హరీష్ ముందున్నటువంటి బాధితులు ఏ విధంగా తనతో కాంప్రమైజ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేశారో ఆ యొక్క యువతి విషయంలో కూడా హరీష్ కూడా అదే విధంగా తను నచ్చజెప్పే ప్రయత్నం చేసే క్రమం లోపలే తాను ఇద్దరి మధ్య మాట పెరగడం, యువతి తీరుతోనే తాను గన్ ఫైర్ చేసుకున్నటువంటి విషయాలు తెలుస్తున్నాయి. అయితే గన్ ఫైర్ జరిగిన సమయం లోపల గన్ను ఎవరు పట్టుకున్నారు, వెపన్ నిజంగా హరీషే ఫైర్ చేసుకున్నాడా, లేకపోతే యువతి ఫైర్ చేసిందా, లేకపోతే తానే ఫైర్ చేసుకొని చనిపోతానంటూ సూసైడ్ డ్రామా చేసే క్రమం లోపలే అది మిస్ఫైర్ అయి హరీష్కే బలి కావాల్సి వచ్చిందని కూడా ప్రధానంగా పోలీసు విచారణలో తేలాల్సింది. అయితే ఈ యొక్క హరీష్ ఘటనను చూస్తే మాత్రం ప్రధానంగా యువతులు ఏ విధంగా వల వేసి ఒక ఎపిసోడ్ ప్రకారంగా కూడా పూర్తిగా వాళ్ళకు అనుకూలంగా సాక్ష్యాలు సేకరించుకొని ఏ విధంగా బలి చేస్తున్నారు, తర్వాత డబ్బులు ఏ విధంగా డిమాండ్ చేస్తున్న అంశం కూడా ప్రధానంగా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ప్రధానంగా పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ చేసి ప్రసన్న వేణు, మరి ఆ యువతిపై ఎటువంటి కేసులు నమోదు చేసే అవకాశం ఉందంటారు?
అంటే ప్రధానంగా తనకి మెంటల్ ఇల్నెస్ ఉన్న కారణంగా కూడా తనకు సంబంధించి మల్టిపుల్ డిజార్డర్ సైకిక్ బిహేవియర్ ఉంది. సో తనకు సంబంధించి కోర్టులో కూడా కేసు నమోదు చేస్తారా, లేకపోతే ఆమెను ప్రధానంగా హాస్పిటల్లే పరిమితం చేసి తనకు ట్రీట్మెంట్ ఇప్పిస్తారని కూడా తేలాల్సింది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి టెక్నికల్ డేటా సంబంధించి ఇప్పటి వరకు ఆ బాధితులు, గతంలో ఉన్నటువంటి తన బాధితులు, అదేవిధంగా ఎస్ఐ హరీష్ ఘటనలో జరిగినటువంటి పూర్తి వివరాలు, ఆ సెల్ ఫోన్లో తన ఇచ్చినటువంటి మెసేజ్ ఇవన్నీ చూసిన తర్వాత తనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ అంతా కూడా పోలీసులు అయితే చెక్ చేశారు. సో ఈ నేపథ్యంలో తనకు సంబంధించి గత పాస్ హిస్టరీ అంతా బయటపడింది. తాను ఎవరెవరికి ఒకనొక సమయంలో ప్రిన్సిపల్ అని చెప్తూ కేసులు నమోదు చేయడం, ఆ తర్వాత ప్రైవేట్ ఎంప్లాయీ అని చెప్తూ కేసులు నమోదు చేయడం, ఇవన్నీ చూస్తుంటే తాను మెంటల్ ప్రాబ్లం అయితే ఉంది, తన మానసిక స్థితి సరిగా లేనటువంటి భావనకైతే వచ్చారు. అయితే ఈ ఘటనలో ఎస్ఐ ఘటన లోపల కూడా పోలీస్ శాఖ సీరియస్గా తీసుకున్న నేపథ్యం లోపల తనకు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత కేసులు నమోదు చేస్తారా, లేకపోతే తనని హాస్పిటల్కి తీసుకెళ్లి తనకు సైకియాట్రిక్ ట్రీట్మెంట్ చేపిస్తారని కూడా తేలాల్సింది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయి డేటా ఆ పోలీసులు సేకరించిన తర్వాతే తనపై ఆ యువతిపై చర్యలకైతే పోలీస్ శాఖ తీసుకోవడానికైతే సిద్ధమవుతుంది. దాంతోపాటుగా ఆ యువతి మానసిక స్థితి సరిగా లేనందున తనకు సంబంధించి ఏ ఏ ఏ యొక్క యాంగిల్లో తన ముందుకు వెళ్ళాలి, ఏ యొక్క లీగల్ పాయింట్ ఏ విధంగా తీసుకోవాలని కూడా పోలీసులు తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకుని మూవ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక హరీష్ సూసైడ్ ఘటనకు సంబంధించి ఆ యువతి పాత్ర, యువతి పాస్ హిస్టరీ అంతా కూడా మరికొద్ది రోజుల్లోనే పూర్తిగా పోలీసులు అధికారికంగా ఆ పూర్తి డేటా సేకరణ బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఘటన లోపల ఆ పోలీసులు అయితే కాస్త పురోగతి సాధించాలని చెప్పాలి. సో మొత్తంగా వలపు వలే సూసైడ్ కారణం అనే ఘటన అయితే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. కానీ తాను సూసైడ్ చేసుకున్నాడా, తాను ఆ యువతి ఫైర్ చేసినది కూడా తెలిస్తే తనపై ఏ విధమైనటువంటి ముందుకెళ్లేది కూడా తెలిసే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ.